బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉంది. ఎవరు వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. ఏడాదిలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన సందర్భంగా 12న అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు సీఎం. వచ్చే నెల నాటికి పార్టీలో అన్ని కమిటీల నియామకం చేపడతామన్నారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అటు ఎమ్మెల్యేలకు ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాపాలనపై దృష్టి పెట్టాలి, ప్రజలకు చేరువవ్వాలన్నట్టు కూడా అయితే ఎమ్మెల్యేలకు సూచించడంతో పాటు వచ్చే నెలపై పెట్టే సభపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కీలకమైన నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చి 12వ తేదీకి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అధికారుల పనితీరు అలాగే ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అలాగే 12వ తేదీన అమరావతిలో భారీ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతా ఉంది. అలాగే ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించడంలో ప్రజాప్రతినిధులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను బలంగా తీసుకెళ్లాలని చెప్పి చంద్రబాబు సూచన చేశారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే దానికి పూర్తి స్థాయి సమాచారం తన వద్ద ఉంది. భవిష్యత్తులో ఏ రకంగా కూడా తప్పులకు అవకాశం ఇవ్వద్దని చెప్పి సీఎం హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు మనం చేసే ప్రతి అంశాన్ని కూడా పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు. ప్రజలు ఏ రకంగా గమనిస్తున్నారు అనే దానికి గత ప్రభుత్వమే పెద్ద ఉదాహరణ అని చెప్పి ఆయన ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఎవరు కూడా దయచేసి వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాన్ని తెచ్చుకోవద్దని చెప్పి ఒక స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు. 2024 జూన్కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో చేస్తున్నాము. ఏపీలో సంక్షేమ అభివృద్ధి కొనసాగిస్తున్నాం. వచ్చే నెల నాటికి పార్టీలో అన్ని కమిటీలు పూర్తి చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు అయితే దిశానిర్దేశం చేశారు. అయితే శివ, అటు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏమైనా నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశం కనిపిస్తుందా? మరి చేపట్టబోయే సభలో ఏమైనా కొత్త వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందనుకోవచ్చా? సూచనలు కానీ రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వము, పార్టీ అలాగే ప్రజలు ఈ ముగ్గురు కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వం చేస్తా ఉంది. దానిలో భాగంగానే ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కూడా ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులు వెళ్లాలని చెప్పి సీఎం చంద్రబాబు భావిస్తా ఉన్నారు. దానిలో భాగంగానే రానున్న రోజుల్లో అనేక కీలకమైన పదవుల్ని, అనేక కీలకమైన కార్యక్రమాలని శ్రీకారం చుట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తా ఉంది. దానిలో భాగంగానే ముఖ్యంగా వచ్చే ఈ 12వ తేదీ నాటి తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం కీలకమైన అంశాలకు సంబంధించి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.